వెల్కమ్ టు ఆర్ఆర్ఎస్ వరల్డ్ 01. అందరికీ శుభోదయము. నిన్న మనము కార్తీక మాసము 10వ అధ్యాయము చూసాము కదా. ఈరోజు 11వ అధ్యాయము చూద్దాము. ఇక్కడ మనకి కార్తీక పురాణ మహిమ అనేది చెబుతున్నారు, విందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అంటున్నాడు: రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిశపూలతో హరిని పూజించిన వారు సర్వపాప విముక్తులై వైకుంఠము చేరుకుంటారు. చిత్రరంగులతో కూడిన వస్త్రము హరికి సమర్పించిన వారు మోక్షము పొందుతారు. ఉదయము స్నానం చేసి హరి సన్నిధిలో దీపాలు ఉంచువారు, పురాణం చెప్పువారు, విన్నవారు పాప నివారణ పొంది పరమ పదములు పొందుతారు. ఈ విషయమై ఒక కథ కలదు. ఈ కథ విన్నవారికి సర్వ పాపములు పోయి ఆయురారోగ్యములు పొందుతారు. ఆ కథ చెప్పెదను వినుము అని మందరుని కథ చెబుతున్నాడు. కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణుడై కూడా స్నాన సంధ్యలు విడిచి కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సమస్త సాముద్రిక లక్షణములు గల శ్రేష్ఠురాలైన సుశీల అనే భార్య ఉండేది. ఆమె తన భర్త దుర్గుణములు కలవాడైనా అతనిని ద్వేషించక సేవిస్తూ ఉండేది. మందరుడు కూలి జీవితము కష్టమని తలచి అడవి మార్గంలో వస్తున్న ప్రయాణికులను దోచుకుంటూ ఆ ఊరికి తీసుకొని వెళ్ళి అమ్ముతూ వచ్చిన ధనంతో కుటుంబాన్ని పోషించసాగాడు.